గుడ్ మార్నింగ్ పార్ట్నర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వావ్, అందరు స్లీపింగా? టూ మచ్ స్లీపింగ్ ఉంటారు. వెల్కమ్ వెల్కమ్ అందరికి నమస్తే. చాలా మంది మైక్స్ అన్ని ఓపెన్ చేశాను, ఎవరు మాట్లాడలేదు. నమస్తే సార్. నమస్తే 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 సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ నమస్తే సార్. హాయ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా సార్. ఎలా ఉన్నారు? ఏంటి విషయాలు? ఇంకా ఏం చేస్తున్నారు? ఈరోజు కొంతవరకు ఫ్లక్చుయేషన్ జరిగింది. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్ మనకు కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది సార్. మరి 109 కాయిన్లు చూపెడతాను సార్ ఒక డాలర్కు. వావ్. మనకు మొన్న 3 రోజుల కింద 118 కాయిన్లు చూపెట్టింది. నిన్నటి వరకు 114 చూపెట్టింది. ఇవాళ 109 చూపెట్టింది సార్. అంతే కదా? కొంచెం పెరుగుతుంది సార్, చిన్న లైట్ గా. అవును కదా. ఈరోజు చాలా మంది
చాలా మంది ఇప్పుడు 1,00,000 పీవీసీ మీటర్లు ఉన్నాయి అనుకోండి. సార్ ఏమైంది, ఒక్కొక్క పీవీసీ మీటర్కి 10 పైసలు 12 పైసలు వచ్చినాయి ఎక్స్ట్రా. సార్ ఒక పీవీసీ మీటర్కి 12 పైసలు వచ్చినాయి. ఇప్పుడు 81, 79 తీసుకున్నాం కదా, 91, 92 వరకు వెళ్ళింది కదా. సో సపోజ్ ఒక 10 పైసలు 11 పైసలు వచ్చినాయి, 10 నుంచి 11 పైసల మధ్యలో వచ్చినాయి. ఓకే, అంటే తక్కువ ఉన్న వాళ్ళకి 11, ఒక్క పీవీసీ మీటర్కి 11 పైసలు. అట్లా డివైడెడ్ బై 1,00,000 పీవీసీ మీటర్లు మరి పబ్లిక్ అమ్మేసుకున్నది. చూడండి సార్, 1,00,000 ఇంతే కదా సార్, 1,00,000 కనబడుతుంది కదా పైన, డివైడెడ్ బై 11 పైసలు. ఓకే, ఎంత లాభం వచ్చింది సార్? 9,000 రూపాయలు లాభం వచ్చింది. మళ్ళీ డౌన్ అయినాక మళ్ళీ కొంటారు సార్, మళ్ళీ కొంటాడు. అవు అంటే ఇటువంటి టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలా, ఇటువంటి టైంని యూజ్ చేసుకోవాలా. పైసలే మరి పెద్ద విరిగిందా అంటే మెసేజ్ చూస్తే పరిస్థితి ఆటోకి వస్తుంది. చూడండి, అంటే 1,00,000 ఉంటే అట్లా, 1,00,000 ఉంటే అట్లా జరుగుతుంది సార్. చూడండి, పబ్లిక్ ఒక ఆలోచన విధానం చూడండి సార్. అరే ఇగో ఇట్లా పెడితే చూడండి, ఇది పెట్టాను కదా, ఇగో పైకి అంటేనేమో ఇట్లా తంబు పైకి అంటేనేమో మంచిగా అన్నట్టు, తంబు కిందికి చూడండి సార్. ఇక్కడ తంబు కనబడుతుంది సార్. ఈ తంబు ఒకరేమో ఇద్దరేమో తంబు పైకి అన్నారు, ఆ ఇద్దరు ఒక నేనే, ఇంకొకరు కిందికి అన్నారు. అంటే ఎందుకు వేస్ట్ అన్నట్టు, దాని అర్థం ఏంటంటే వేస్ట్ అన్నట్టు. తంబు కిందికి అంటే కిందికి ఉంటే పైకి ఉంది అనుకోండి, ఇట్లా ఇది ఏమంటుంది అంటే ఒక్క చూద్దాం సార్. అంటే వాళ్ళ ఆలోచన, అది వాళ్ళు తప్పట్లేదు, మనం అది వాళ్ళ ఇష్టం. నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగా అనాలని ఉందా సార్? లేదు కదా. ఏమంటారు సార్? అది వాళ్ళ ఇష్టం, అంతే కదా సార్. ఆ విధంగా ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇట్లా కొంచెం పెరుగుతుందని చెప్పి పెట్టారు అనుకోండి, దాన్ని మనం ఏం చేయాలా? వేస్ట్ అన్నారా? మనం చెప్పాము ఇంకోళ్ళకి, మనమేమో చెప్పము, మన టీం ఉందంటే మన టీంకి మనం ఫోన్ చేయము, కాల్ చేయము, మీటింగ్ రమ్మనము. బట్ ఎవరైనా ఇక్కడ ఎవరైనా పెట్టారనుకోండి వేస్ట్ అని మనం అనడానికి మొత్తం రెడీ. అట్లీస్ట్ మనము కొనట్లేదు, మన టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మన టీంని రమ్మనట్లేదు. సో అలాంటప్పుడు మనము ఎందుకు రియాక్ట్ అవ్వడం? మరి ఊరుకోవాలా, పెరిగినా ఊరుకోవాలా, తగ్గినా ఊరుకోవాలి కదా సార్. అలాంటి అంటే ఒక ఉదాహరణ చెప్తే చూడండి, దగ్గర ఇది 0.0092 వరకు వెళ్ళడం జరిగింది. 0.0091 పైన 86 అంటే 82 వరకు 0.0092 వరకు టచ్ అవ్వలేదు. బట్ అక్కడ దాకా వరకు వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ 11 పైసలు సంపాదించుకున్నాడు. అంటే ఒక్క 11 పైసలు మాత్రమే ఒక వ్యక్తి, మరి ఆ 11 పైసలకి 9,000 రూపాయలు ఇమీడియట్లీ సంపాదించుకున్నాడు. మళ్ళీ తన 1,00,000 వ్యూస్ తన 1,00,000 వ్యూస్ ఉంటాయి. తన యొక్క అమౌంట్ కట్ కాదు, బట్ మీదికి 1,00,000 తీసుకుంటాడు. ఓకే, సో బిట్ కాయిన్ ఇక్కడ ఒకసారి రాశారు. అవును, మనం బిట్ కాయిన్ ఓకే ఎగ్జాంపుల్గా తీసుకోవడం తప్పే కావచ్చు, కానీ అదొక ఉదాహరణ. ఎగ్జాంపుల్ అంటే కూడా ఉదాహరణ. ఏంటంటే క్రిప్టో రాజు లెక్క అయిపోయింది. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తే క్రిప్టోకి రాజు లెక్క అయిపోయింది. అందుకని చెప్పి మనం క్రిప్టోలో ఉండం కదా అని చెప్పేసి నెట్వర్క్ మార్కెటింగ్లో సార్ ఎట్లుంటారంటే ఉదాహరణ తీసుకుంటారు, ఉదాహరణ తీసుకుని మాట్లాడతారు, డైరెక్ట్గా ఎవరు మాట్లాడారు. అలా అని చెప్పేసి మీ అందరిది తప్పు పట్టట్లేదు, అట్లుంటుంది అనమాట. సో నో ప్రాబ్లం సార్. ఎనీవే, ఏది ఎప్పుడు పెడితే అప్పుడు చూద్దాం, ఏం చేద్దాం సార్. మరి ఇప్పుడు సపోజ్ మన దగ్గర 1,00,000 పీవీసీ మీటర్, 1,00,000 కాకపోతే 10 లక్షలు ఉంచుకుందాం పీవీసీ మీటర్. సో ఆ విధంగా పైసలు డబ్బులు ఉంటే ఏదో మనం బాకీలు తెచ్చి లేకపోతే వేరే దగ్గర వడ్డీలకు తెచ్చుకొని మాత్రం చేసుకోకూడదు. అట్లా ఎప్పుడు కానీ మన దగ్గర ఉంటే మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నదంతా కూడా పెట్టకూడదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన ఫ్యామిలీ సర్వైవ్ చేసుకోవాలి కనుక, అంటే మన ఫ్యామిలీ మనతోనే ఉంటారు కనుక. సో ఇదే పీవీసీలోనే కాదు, ఎక్కడ కూడా మనం ఉన్నదంతా పెట్టకూడదు. ఓన్లీ మన దగ్గర 100 రూపాయలు ఉంటే, అఫ్ కోర్స్ మనకు కొంచెం డబ్బులు వస్తాయి కావచ్చు అని సిస్టమ్ అనిపిస్తే 25 రూపాయలు పెట్టాలి. అంటే ఇంకా 75 రూపాయలతో మన జీవనాధారం. ఎగ్జాంపుల్ చిన్న ఇచ్చాను అనమాట. అంటే ఉన్న దాంట్లోకి వెళ్ళి ఓ పావలంటే తెలుసు కదా సార్. పావాలంటే తెలుసు 25%. ఎస్, లేదంటే 10%, ఎక్కువ అమౌంట్ ఉంటే 10%. ఇప్పుడు 10 లక్షలు అనుకోండి,
10 లక్షలు ఉంటే పావులు ఎంత అయితే సార్? 2.5 లక్షలు అయితే 2.5 లక్షలకు పెట్టాల్సిన అవసరం లేదు. 1,50,000తో చేసుకోండి. అట్లా లాంగ్ టైం గురించి అట్లా చేసుకోవాలి, ఏం కాదు. కానీ ఇక్కడ ఇప్పుడే విరుదవచ్చు, అప్పుడే విరుదవచ్చు, ఇక దగ్గరికి వచ్చిందని ఎవరైనా చెప్పితే, మీటింగ్లో చెప్పితే, లేదా మీటింగ్లో మీరు వింటే, మీటింగ్లో ఎన్నో జరుగుతాయి. అవును సార్ ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది. చూడండి, చూసారు సార్, మనం 1 రూపాయి 2 రూపాయలు అనుకున్నాం, ఇక్కడ 10 పైసలు 11 పైసలు పెరిగిన దానికి దగ్గర 9,000 రూపాయలు. 9,000 సార్, అది నాకు కొంచెం లెక్కల్లో వీకు. ఏమైనా ఉంటే చూడండి సార్, ఇక్కడ 1,00,000 పీవీసీ మీటర్ను తీసేయడం జరిగింది. 1,00,000 సార్, ఇది 1,00,000. 1,00,000కి ఒక 11 పైసలు ఎక్స్ట్రా వచ్చినాయి. ఇది వచ్చింది. ఇది ఎంత సార్? 9,090 రూపాయలు అంతేనా సార్? ఇది సార్ ఎవరు మాట్లాడలేదు, నా మీద చాలా కోపం ఉన్నట్టున్నది. ఓకే, ఎనీవే, నో ప్రాబ్లం సార్. స్క్రీన్ అవుతుందా సార్? ఏమైనా చెప్పండి. అవుతుంది సార్. మీకు లెక్కలు వచ్చాయి సార్? ఇది కరెక్ట్ లెక్క? 9,090 రూపాయలు వచ్చినాయి. కరెక్టే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్లా ఈ విధంగా మనము ఇక్కడ చూడండి సార్, అది పెరగదు సార్. టైం వేస్ట్, మనం దీన్ని నమ్ముకోవడం వేస్ట్ 100%. ఇలాంటి మనకు నమ్మకం ఉన్నప్పుడు మనం దీని గురించి వెయిట్ చేయాల్సిన పని లేదు. మేము నాశ ఉంటుంది, ఇక పెరుగుతుంది 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 అనుకుంటే జీవిస్తున్నాను కనుక నేను ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి రాయడం జరిగింది సార్, అది టైం వేస్ట్, మనం పెరగడం, మనం చూడడం తప్పు. 100%. మనం ఇక్కడ ఎదురు చూడడం కూడా తప్పే, నమ్మకం ఉండడం కూడా తప్పే. ఇమ్మీడియట్ మనం బయటకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏంటి సార్, మైండ్ ఖరాబ్ అవుతుంది. ఇక పెరుగుతుంది, ఇక పెరుగుతుంది, ఇక పెరుగుతుంది, ఇక పెరుగుతుంది అనుకుంటే ఇక పెరగట్లేదు. మైండ్ అంటే మెయిన్ ఏంటంటే సార్, మన ఆరోగ్యం చెడిపోతుంది. పైసలు ఎట్లావు నీకు నమ్మకం లేదు, అత్తారావు తెలియదు. బట్ ఇక్కడ అలా అనుకుంటూ ఇక్కడ జీవనాధారం చేస్తే ఏమవుతుందంటే సార్, అనవసరంగా మన ప్రాణాలు ఖరాబ్ అవుతాయి. నేను ఒక్కసారి ఇట్లా జనరల్గా మాట్లాడుతున్నాను సార్. ఎవరిని మనం అనకూడదు, ఎవరిని ఉద్దేశించి మనం మాట్లాడకూడదు. నాకు తెలుసు ఆ విషయాలు సార్. మనం ఎవరిని కూడా అనకూడదు, అనడం కూడా తప్పే. ఓకే, సో అలా మనకి ఇక్కడ నమ్మకం లేనప్పుడు మనం పక్కకు పోయి ఇంకా కొన్ని నమ్మకం ఉన్న కాడ ఇంకా అక్కడ 5 రూపాయలు లాస్ అయిన నడుతుంది. కానీ నమ్మకం ఉంది కదా, నీకు ఆరోగ్యం బాగుంటుంది. పైసలు అనేది తర్వాత విషయం బై డిఫాల్ట్. బట్ నమ్మకం ఉన్న కాడ మనం ఉండాలి. నమ్మకం ముఖ్యం కనుక అక్కడ తక్కువ ఇన్వెస్ట్ చేసిన వారు ఇలానే అంటారు. అది దాని గురించి మాట్లాడుతున్నాను. సార్ అని చెప్పేసి ఒకసారి పెట్టారు. అవునా, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? అది అద్దులే, మనకి ఎందుకు, మీరెంత మేమెంత అనుకుంటే అది పెద్ద కథ కత్తది. నీ టీం గురించి కాదు సార్, ఎంత పెట్టారు మీరు. ఓకే, సార్, నేను ఇక్కడ అని పెట్టింది నేను ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇంకొక జై పీయూష్ మీట. ఓకే, సో నేను ఒకటినే 1 లాక్ పెట్టిన పీయూష్ మీటలో. మీరు ఎంత పెట్టారో చెప్పండి. థ్యాంక్ యూ. బట్ మీరు 1 లాక్ పెట్టారా, 50,000 పెట్టారా, 50 లక్షలు పెట్టారా, అది ముఖ్యం కాదు. ఎన్ని పెట్టినా కూడా దాన్ని మీరు కరెక్ట్ పొజిషన్లో దాన్ని ఏ విధంగా దాన్ని నడుపుతున్నారు. ఇవాళ ఫ్లక్చువేషన్ జరిగింది, మీ దగ్గర ఎంత ఉండేనో, మరి ఏం చేశారో, మీ నమ్మకం ఏంటో తెలియదు నాకు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సారు దీని నమ్మకం లేనాడు, అతని దగ్గర 2 లక్షల పీవీసీ మీటర్లు ఉంటాయి. ఇమీడియట్లీ ఈరోజు 2,20,000 రూపాయలు సంపాదించుకుంటారు సార్ ఇమీడియట్లీ. అంటే నమ్మకం లేదు, తీసి పడేసేయాల, కథం. దానివల్ల ఏమైంది సార్, డబ్బులు వచ్చినాయి. ఒక్కవేళ నీకు మళ్ళీ నమ్మకం కలిగితే మళ్ళీ తీసుకో పీవీసీ మీటర్. లేదు, అది విడిచిపెట్టేసి ఫినిష్. ఇది నా ఆలోచన మాత్రమే. ఓకే, జూలై 28 నుండి జై పీవీసీ మీటర్ అవ్వాలా లేక తుస్ పీవీసీ మీటర్ అనాలా చూద్దాం. అలా అనుకోవద్దు సార్. ఒకవేళ మీరు మరి నిజంగానే థ్యాంక్ గాడ్ మంచి అప్డేట్ రావాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఒకవేళ రాకపోతే జూలై 28 నుండి రేటు పెరగకపోతే పీవీసీ మీటర్ను పొందబెట్టాలి సార్. అది మీకు కనబడుతుందా సార్? అసలు దాన్ని చూడ్డానికే ఉండదు, ఓన్లీ చూడ్డానికి తప్ప. పట్టుకోవచ్చా సార్ దాన్ని పొందబెట్టడానికి? అంటే ఇది మీ ఆలోచన మాత్రమే, జస్ట్ ఎంత మీకు కొంచెం మరి అనొచ్చు, ఎందుకంటే మీ యొక్క బాధ కావచ్చు అది. అంటే నేను మిమ్మల్ని కామెంట్ చేయట్లేదు. బట్ ఏంటంటే సార్, అంటే ఒక మంచులో, ఒక మీటింగ్లో, లేకపోతే ఒక గ్రూపులో, 1000 మంది ఉన్న గ్రూపులో అలా సబబు కాదు అనేది నేను అంటాను అంతే. బట్ ఎనీవే, మీరు బాధతో అన్నారో ఏంటో తెలియదు, బాధనే కావచ్చు నేను అనుకుంటాను. నేను మిమ్మల్ని ఎవరిని హేళన చేయను. అది బాధాకరం. అంటే బాధాకరం అంటే మీరు మనీ పెట్టి ఉండొచ్చు, అందులో
లేకపోతే మీ టీంను పెట్టి ఉండొచ్చు, లేకపోతే మీ టీం వల్ల మీకు కొంచెం ఇబ్బంది, కొంచెం కాదు ఎక్కువనే ఇబ్బంది కలిగి ఉండొచ్చు. అవును, దానివల్ల. బట్ ఇది బొంద పెడదాం అంటే మీకు దొరికే సార్, ఎందుకంటే అది వర్చువల్ అంటాం దీన్ని. వర్చువల్ అంటే ఒక నెంబర్ మాత్రం. నెంబర్ నేను చెప్తాను సార్ మనం. సార్ నెక్స్ట్, ఇలాంటి టైం డేట్స్ అన్ని పల్లవి నుండి చూస్తున్నాం. సిస్టమ్ ఎప్పుడు చెప్పింది చేయలేదు, ఇప్పుడు కూడా జూలై 28వ తారీఖున ఏదో జరగబోతుంది, మనం టైం మారిపోతుంది అనేది మన భ్రమ. 100% నేను రాసిస్తాను, ఇది మన భ్రమ. అంటే 28వ తారీఖు నాడే జరగదు, ఇది మన భ్రమ. జరిగితే మేబీ ఆగస్టు 28 లోపు జరిగితే జరగచ్చు. అది కూడా మీరు భ్రమ అంటే నేను అప్పటికి నేను చెప్తా ఉన్నాను కూడా భ్రమలో ఉన్నాను సరే, ఇప్పుడు అన్నాను భ్రమ అని. బట్ ఇక్కడ 28వ తారీఖు నాడే జరగాలని అనేది భ్రమ. కరెక్ట్ రాశారు సార్. మీ ఇక టీం లీడర్స్ చాలా మంది అన్ని గాలి మాటలు చెప్పి జనాలను ఇంకా ఆశ చూపిస్తున్నారు. ఆశ చూపించడం అంటే సార్, ఎందుకంటే లీడర్స్ అన్న మాటలో ఎగ్జాంపుల్, నేను పెద్ద లీడర్ కాదు, బట్ నేను ఇక్కడ మీటింగ్ చెప్తున్నాను, నేను కూడా అప్పుడప్పుడు నా పీవీసీ మీట నాకు నమ్మకం ఉంది అంటాను. అవును, కరెక్టే, 100% నాకు ఆ నమ్మకం ఉంది కనుక అంటాను. బట్ ఎవరిని మీరు ఇంకా ఇప్పుడు కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అని మాత్రం నేను చెప్పట్లేదు. పర్టికులర్గా ఇక్కడ మన వచ్చే లీడర్లు కూడా చెప్పారు, నా మాట విన్న వాళ్ళైతే వాళ్ళు కూడా ఇంకా పెట్టుబడి పెట్టండి అని మాత్రం చెప్పరు. ఆశ అంటే ఏంటి సార్? ఆశ అనేది ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే, మీటింగ్లో మీరు ఇప్పటికే మనీ పెట్టారు, ఇప్పటికే మీరు మనీ పెట్టి ఉన్నారల్లా, ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. 50,000, 20,000, 30,000 పీవీసీ మోడల్ మీ దగ్గర ఉన్నాయి. అవిటిని జస్ట్ హోల్డ్ చేసుకోండి, అమ్మకండి, అమ్మేసి దాన్ని అటు ఇటు చేయకండి, అంతే చెప్తున్నాను తప్ప. ఒకవేళ రేపు పొద్దున $1 అయినా కూడా దాని వాల్యూ అనేది మామూలుగా ఉండదు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర 1,00,000 పీవీసీ మోడల్ ఉన్నాయనుకోండి సార్, ఎగ్జాంపుల్. లేదు 50,000 వేసుకోండి సార్. 3 సంవత్సరాలు అంటే నేను ఒక మాట మాట్లాడుతున్నాను, ఇంకా 3 కావచ్చు, ఇంకా 4 కావచ్చు, ఇంకా 5 సంవత్సరాలు కావచ్చు. బట్ అప్పుడు ఆ పీవీసీ మెటాలు $1 అయినా కూడా 50,000 పీవీసీ ఉంటే $50,000. సో 50,000 పీవీసీ మెట మీ దగ్గర ఉంచుకుంటే కనుక, మీ దగ్గర మనీ ఉండి అన్ని ఉంచుకుంటే కనుక 50,000 పీవీసీ మెటకి $50,000. ఇక్కడ మనం ఎక్కువ ఆశించట్లేదు, ఒక పీవీసీ మెటకి $1 అంటున్నాం, ఒక పీవీసీ మెటకి $1 అంటున్నాం. సో మీరు ఆలోచించండి, ఈ రోజు ఉన్న 50,000 రూపాయల పీవీసీ మెట అది ఎంత అవుతుంది సార్? 50 లక్షలు అవుతుంది. ఎంత? 50,000 పీవీసీ మెట 50 లక్షలు అవుతుంది. అంతే చెప్తున్నాం తప్ప మీరు మళ్ళీ డబ్బులు పెట్టండి, మీరు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులు పెట్టండి, లేకపోతే మీ దగ్గర బంగారాలు అవి ఉంటే తెచ్చి పెట్టండి. ఇవి ఎవరు చెప్పకూడదు, చెప్పినా నమ్మద్దు. మేమైతే చెప్పము, మేము చెప్పాం. ఒకవేళ మీకు పర్సనల్గా మేము చెప్పినట్టయితే మీరు కూడా నమ్మకండి. ఇంకేది మీటింగ్లోనే మేము మాటిస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు కాకపోతే ఎందుకు మనము, ఎందుకంటే మన టీం ఉంది ఇక్కడ, చాలా మంది దగ్గర దగ్గర 50-60 లక్షలు పెట్టిన వాళ్ళు, 1 crore వరకు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకి మనము కొద్దిగా ఇలాంటి మాటలు, ఇలాంటివి టెక్స్ట్ మెసేజ్లు చూస్తే వాళ్ళకి ఏమంటారు సార్, చాలా బాధ కలుగుతుంది. ఓకే, అందుకే అంటాం తప్ప మనం ఎక్కడ కూడా ఎవరిని కూడా, మిమ్మల్ని కూడా మేము ఏమట్లేదు, మిమ్మల్ని కూడా మేము అనడానికి లేదు సార్. ఓకేనా, అది మీ యొక్క ఆలోచన విధానాన్ని షేర్ చేశారు అంతే. ఇక్కడ డియర్ మెంబర్స్, వారి స్థాయిని బట్టి, నమ్మకాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. పీవీసీ మెటా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏమి ఛాన్సెస్ ఉన్నాయో అవి చూడాలి. నెగిటివ్ ఆలోచనలు వద్దు, హెల్దీగా ఉందాం, గ్రూపులో కంపెనీ డైరెక్టర్స్ ఎవరు లేరు అనేది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఈసారు ఎవరు సార్, ఏం పేరు, కాటమరాయుడు లడ్డు. ఓకే సార్, ఈసారు ఎస్. ఒకవేళ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండు, మళ్ళీ ఇందులో పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పెట్టి ఉంటే కనుక ఓపిక పట్టు, లేకపోతే ఇక్కడ నమ్మకం లేదంటే వేరే కాడ ఇంకా డబ్బులు ఉంటే వేరే కాడ పెట్టుకుంటే వేరే డబ్బులు చంపచ్చు. బట్ దీనికి సంబంధించినంత వరకు హెల్దీగా ఉండు. హెల్దీగా ఉండాలంటే నెగిటివ్ థాట్ వద్దు. ఈసారి మరి నాకు కనెక్ట్ అయిపోయారు అంటే ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మెసేజ్ని బట్టి, డియర్ మెంబర్స్, వారి స్థాయిని బట్టి, నమ్మకాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. పీవీసీ మెటా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయో అవి చూడాలి మనం. నెగిటివ్ ఆలోచనలు వద్దు. 100% హెల్దీగా ఉందాం. ఎస్, నెగిటివ్ ఆలోచన వస్తే నేను చెప్తున్నాను కదా సార్, ఇక్కడ మనకి హెల్తీ అంటే మన ఆరోగ్య సమస్యలు వస్తాయి సార్. ఎక్కడైనా అంతే సార్, నోరు మంచి అయితే ఊరు మంచి అయితే ఎందుకంటారంటే సార్, సో
అది వాస్తవము. అందుకని ఏదైనా కూడా ఇక్కడ నుంచి వెళ్ళే మనం ఇప్పుడు నేనైతే మనము పెదలు మనం కదిలిస్తూ మనం మాట్లాడుతున్నామో అక్కడి నుంచి వెళ్ళే సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. మీకు మరి ఆ విధంగా రాశారు. ఎస్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఒక పీవీసీ మీటర్ ఆ టైంలో 6.73. ఎస్, 100% సార్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఆ 13+ అనేది మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా, మనందరం కూడా. ఓకే, సో ఇది మెసేజ్ ఇప్పుడు చూశాను నేను, ఇంతకుముందు చూడలేదు. ఓకే, ఏం పర్లేదు సార్, వాళ్ళు చెప్పుకొని మరి సారు చేంజ్ చేసినట్టున్నారు ఓన్లీ అడ్మిన్ అని. ఓకే, పర్లేదు సార్. ఓన్లీ అడ్మిన్కి ఉంచండి, రోజు ఇదే సోంపు ఉంటుంది పని చేసే వరకు టైంలో. ఓకే సార్, అలా అనుకోకూడదు. వాళ్ళ యొక్క అది పర్సన్ సార్. మీ వల్ల అప్డేట్ మాకు తెలుస్తుంది సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ విజయభాస్కర్ సార్, మీరు జీసీసీ గ్రూప్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ సార్. మీ వల్ల అప్డేట్ మాకు తెలుస్తుంది. ఎస్ సార్, వీఆర్ అగ్రీ విత్ యూ. ఓకే ఓకే, యా, ఎస్ సార్. సో ఈ విధంగా మరి ఈరోజు ఒక మన పబ్లిక్ అంటే మన పార్ట్నర్ టాక్. పబ్లిక్ అంటే ఇది మన పార్ట్నర్ టాక్స్ అనమాట, టాకింగ్. థ్యాంక్ యూ సార్ అందరికి కూడా. మీ యొక్క మనసులో ఉన్న మాటను నా దగ్గర షేర్ చేసుకున్నారు అంతే. ఎవరిని అంటే నెగిటివ్ థాట్ ఉండకూడదు అంటున్నాం, కానీ ఏదో వస్తాయి అలా అప్పుడప్పుడు. ఇప్పుడు దానివల్ల మనకి కొద్దిగా ఏమవుతుందంటే సార్, చెప్పాను కదా ఇందాకే, చూడండి సార్, ఇప్పటికి కూడా నాకు ఎవరు తెలియదు ఇక్కడ, చూడండి సార్, ఇప్పటికి కూడా నాకు రోజు ఏమంటారు సార్, ప్లాన్స్ వస్తూనే ఉంటాయి నా దగ్గరికి, రోజు వస్తాయి నాకు. అలా వీటిలో ఇలా ప్లాన్స్ వచ్చి మరి 7-8 సిస్టాలు చేసి మోసపోవడం అంటే వాళ్ళ తప్పు కదా, మన తప్పు కదా. మనం ఎందుకు వెళ్ళాలి? మరి మనం వెళ్ళాం, మనం మోసపోయాం అంతే. పాసివ్ ఇన్కమ్ ప్రాజెక్ట్ క్రిప్టెక్స్ అంట, ప్రాజెక్ట్ క్రిప్టెక్స్. ఆల్ క్రిప్టెక్స్ వితౌట్ స్పాన్సరింగ్ ఎనీవన్, యు ఆర్ అర్నింగ్ ఆర్ హియర్. వావ్, క్యా బాత్. ఎవరిని నువ్వు ఎంటర్ చేసే అవసరం లేదట, కానీ మనమట సంపాదించగలమట డబ్బులు. కాంట్రాక్ట్ ఆఫ్ $100 విల్ విత్డ్రా $22,000. क्या बात है. वेटिंग टाइम 728 days, 104 weeks, 24 month, 2 year. अबो क्या बात है. ఇది దిమ్మదిరి మైండ్ బ్లాక్ అయితే కదా సార్. ఇది ఒక నిజమని. ఇక నెక్స్ట్ వచ్చేసి నువ్వు కాంట్రాక్ట్ ఆఫ్ $100 యూ విల్ విత్డ్రా $35,000. సార్ ఇది 35 అనుకోవచ్చా, లేకపోతే $35,000? $35,000 అనుకోవచ్చు. ఇక్కడ ఆ సార్ వచ్చిన దాన్ని బట్టి ఎవరో తెలియదు సార్, పేరు నేను సేవ్ చేసుకోలేదు, బట్ పంపించాలి. వాచింగ్ టైం అంటే మనం ఎదురు చూడాల్సిన టైం అంట 1093 రోజులంట, 144 వీక్స్, 36 months, 3 years, 3 సంవత్సరాలు. ఓకే, ఇలా చెప్పుకోవడం చాలా ఉన్నట్టున్నది. అది ఓకే, ఫస్ట్ చూద్దాం. ఒకవేళ నమ్మి మనం చేస్తే కనుక $100 అంటే సపోజ్ $10,000 వేసుకున్నాం ఎగ్జాంపుల్. సో ఇక్కడ $22,000 వస్తాయి అంటున్నాడు. 7 to 8 days అంటే 2 సంవత్సరాలకి, 24 months, 2 years అన్నాడు, 2 సంవత్సరాలు. ఎగ్జాంపుల్ పెద్దగా కాదు, మనం చిన్న తక్కువ వేసుకున్నాం. $22,000 ఇంటూ ఓకే, ఒకవేళ 90 వేసుకున్నాం. ఎందుకు కూడా అమ్మో సార్. సరే సార్, వెళ్దాం అందరం. ఒక $100 సార్, బట్ నేను రెస్పాన్సిబిలిటీ కాదు. వెళ్దాం సార్ అందరం. ఒక్క $100 సార్ 2 సంవత్సరాల ఎంత ఏం పోతాం సార్? 24 లక్షల సార్ ఇది. ఎవరైనా చెప్పండి సార్, ఇది ఎంత ఇండియన్ మనీ? $22,000 సార్, $22,000. ఓ సార్, 24 లక్షల చాలా సంథింగ్ అవుతుంది. ఓకేనా? ఎవరో తెలియదు సార్, ఈరోజు నాకు పంపించడం జరిగింది. చూడండి ఇక్కడ గ్రూప్ అట, ఏ గ్రూప్లో లేనట్టున్నారు. గ్రూపు ఇంక్లూడింగ్ ట్రేడింగ్ గ్రూప్ అంటే ఏదో ట్రేడింగ్ గ్రూప్లో ఉన్నట్టున్నారు. ఓకే, సో ఇలాంటి వాటికి మనం వెళ్ళామనుకోండి తొందరగా రీచ్ అవుతాం. మరి పీవీసీ మీటర్ ఉంటే కొద్దిగా లేట్ అవుతాం మనం సార్. సో ఇక్కడ ఏమంటున్నానంటే, మీరు ఎవరిని రిఫరల్ చేయాల్సిన పని లేదు. ఒక రిఫరల్ చేస్తే మళ్ళీ ఇక్కడ రాశారు 30% అని చెప్పి. ఎవరినైనా రిఫరల్ చేస్తే 30% అని రాశాడు. నాలాంటి వాడిని నమ్మకం లేకపోతే నేను ఏం చేస్తాను సార్, వెంటనే సార్ కాల్ చేసి
$100 అంటే ఎంత సార్? ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు వాట్ యూ ట్రీటెడ్ అని. సో కానీ ఆ 10,000 రూపాయలకి ఇక్కడ 24 లక్షలు 2 సంవత్సరాలకి వస్తున్నాయి అంటే ఎవరు ముందుకు రారు సార్? మరి వెళ్దామా, లేకపోతే ఇంకోటి ఇద్దాం, ఇంకో పని. ఇక్కడ మళ్ళీ ఎందుకు రాసాడో తెలియదు. ఇక్కడ ఒకవేళ ఇవిటికి ఏంటంటే మనం 3 సంవత్సరాలకి ఆగితేనట మళ్ళీ $35,000 అన్నాడు. మళ్ళీ ఈ $100కి ఒకవేళ నువ్వు 5 సంవత్సరాలకి ఆగితే అమ్మో అమ్మో ఏం రాశారు సార్ ఇది? ఎంత సార్? $4,71,000 వస్తాయంట. ఇవే $100కి 5 సంవత్సరాలు ఆగితేనట 47,100,000 అట. వెళ్దామా సార్? మరి ఇది బెటర్ ఉంది కదా మనకి. ఒక 10,000కి ఇంత అమౌంట్ వస్తుందంటే మామూలు విషయం కాదు సార్. ఓకే, వేరే పార్టర్స్ ఎవరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు, నేను ప్రమోట్ చేయట్లేదు ఇక్కడ. బట్ మీ ఎదురుగా స్క్రీన్ షేర్ చేస్తూ చూస్తే మెసేజ్ వచ్చింది, నేను దాన్ని కూడా చూడలేదు. బట్ కోవిడ్ టైం వచ్చేసి మీటింగ్ చార్జ్ చేసిన తర్వాత వచ్చింది. ఇక్కడ కోవిడ్ టైం వచ్చేసి 7:10 మీటింగ్ స్టార్ట్ చేశాను. 7:46కి మీటింగ్ వచ్చింది, సారీ మెసేజ్ వచ్చింది, నేను చూడలేదు. బట్ జనరల్గా ఇప్పటిదాకా వచ్చిన మాటల్లో మనకు పీయూష్ మీద నమ్మకం లేకపోతే మనం ఇలాంటి వాటికి అడిక్ట్ అవుతాం సార్. ఎవరైనా తెలిసి తెలియక ఇలాంటి మెసేజ్లు మీకు కూడా వచ్చి ఉంటే ప్లీజ్ డూ ద ఇగ్నోర్, వదిలిపెట్టండి వీటిని. అంటే పట్టించుకోవద్దు, తీసేసేయండి వీటిని. ఓకేనా సార్? ప్రతి ఒక్కరికి ఇది నేను కనువిప్పు అనుకోవాలా, నేను ప్రమోట్ చేయట్లేదు, లేదంటే జస్ట్ కిడింగ్, అంటే కొంచెం మజాక్ చేశాను అంతే తప్ప ఇది $100 పెట్టిలో పోదు సార్. మరి 2 సంవత్సరాల్లో 24 లక్షల సంపాదిత కూడా మామూలు విషయం కదా సార్. 10,000 రూపాయలకి 24 లక్షల రూపాయలు అంటే వస్తుందా సార్? ఇది ఎవరికైనా నమ్మకం కలుగుతుందా? అందాదా జస్ట్ ఒక్కరికైనా, ఇందులో ఉన్న మీటింగ్లో ఉన్న వాళ్ళలో ఒక్కరికైనా కొద్దిగా నమ్మకం అనిపిస్తుందా సార్? ఇది రావచ్చు అంటారా? చాలా ఎందుకు సార్? అందరు సైలెన్స్ ఉన్నారు, మైకులు చాలా మంది ఓపెన్లో ఉన్నాయి. వింటున్నారా సార్ అందరూ? నా వాయిస్ క్లియర్ లేదు సార్? ముందుగా ఆన్లైన్ చేశారు. ఓకే, నా వాయిస్ క్లియర్ లేదనుకుంటా. ఓకే, ఏ సార్ 2 సార్లు ఎంటర్ చేశారు. రాజేష్ మహేష్ సార్ కూడా ఎంటర్ చేశారు. ఎస్ సార్, క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. క్లియర్ ఉంది కదా సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ విన్నారా సార్? నేను చూపించింది విన్నారా సార్? విన్నా సార్. 100% మనం ఏదైనా నమ్మకంతోనే ముందుకెళ్తున్నాం కదా సార్. 100%. ఇక్కడ ఒకటి చూపించాను మీకు. నాకు ఒకరు ప్లాన్ పంపించారు, ఇలా ఎవరో తెలియదు, నాకు సేవింగ్ లేదు, సేవ్ చేసింది లేదు. ఇప్పటిదాకా స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? స్క్రీన్ షేర్ అవుతుంది, చూసారా? ఏం చేశారంటే ఇక్కడ ఎవరో సారు మెసేజ్ పంపించారు, నాకు ఒక ప్లాన్ పంపించారు సార్. ఏంటంటే సార్, ఇది ఒక 10,000 రూపాయలు పెడితే 24 నెలలు ఆగుతాయనట, 24 లక్షల రూపాయలు వస్తాయని చెప్తున్నాడు. $10,000 పెడితే 2 సంవత్సరాలు అవుతే 20 లక్షలు వస్తాయని చెప్తున్నాడు. అలాగే ఒకవేళ 3 సంవత్సరాలు అవుతే $35,000 వస్తాయని చెప్తున్నాడు. మరి 5 సంవత్సరాలు అవుతే ఈ రకంగా వస్తాయని చెప్తున్నాడు. ఎవరిని రిఫర్ చేసిన పని కూడా లేదని చెప్తున్నాడు. నేను అనుకుంటున్నాను అతని దగ్గర డాలర్లు ప్రింట్ చేసేదనే ఉండాలి, లేదా మనీ ప్రింట్ చేసేదనే ఉండాలి. మన అయ్యన్నారు ఎలా ఇస్తారు సార్? ఎలా జమ అవుతారు? రిఫర్ చేసే అవసరం లేదు. ఒకటి రిఫర్ చేస్తే 30% ఇస్తున్నాడు, బట్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ జస్ట్ $10,000 పెట్టుబడి పెడితే 24 మంత్కి 24 లక్షలు ఇస్తా ఉంటున్నాడు. అదే 3 సంవత్సరాలు అయితే $35,000. ఎంత అవుతుంది సార్? $35,000 35,000 ఇంటూ 90 వేసుకున్నా కూడా 31,50,000 రూపాయలు. 31,50,000 అయితే ఉంటున్నాడు. ఓకే, ఏ పార్ట్నర్స్ నమ్మకం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళచ్చు. సమయం మాత్రం మాకు మరి ఇప్పటికి కూడా పీవీసీ మీద నమ్మకం అయితే ఉంది. చూద్దాం మరి ఏం చేద్దాం సార్. ఓకే, వెయిట్ చేద్దాం. డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే, నమ్మకం ఉంటేనే చేయండి, బట్ ఇన్వెస్ట్ చేయొద్దని కూడా నేను చెప్పట్లేదు. చేయొద్దు అని చెప్తే చేయమని కూడా చెప్పాల్సి వస్తుంది. 2 ఉంటాయి కనుక 2 లేదు ఇప్పుడు నేను చెప్పేది. ఓకే, యాజ్ యువర్ విష్. సో ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు సంపాదించుకోవాలనుకుంటే
గ్రూపులో మెసేజ్లు వస్తున్నాయి. ఎవరు చెప్పరు సార్, బయింగ్ అని పెడతారు కానీ సెల్లింగ్ అని పెట్టారు ఎవరు. మరి ఈరోజు మేము 1,00,000 పీవీసీ మీటర్ సేల్ చేసాం. ఈరోజు మేము 1,00,000 పీవీసీ మీటర్ సేల్ చేసాం, $100 సంపాదించాం. మరి అయితే సార్ పీవీసీ మీటర్లు సేమే ఉంటాయి. మళ్ళీ కొద్దిగా తక్కువైన తర్వాత అవే డాలర్తో పీవీసీ మీటర్ కొనుక్కుందాం. మళ్ళీ పీవీసీ మీటర్లు సేమే ఉంటాయి. పీవీసీ మీటర్లు మా దగ్గర సేమ్ ఉంటాయి అంతే మళ్ళీ కూడా. బట్ వాటి మీద సంపాదించుకోవాలి. ఇట్లా ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు నమ్మకం ఉంటే, లైవ్లో ఉంటే కలుస్తుంది. మరి అదే గ్రూప్లో మనం ఎప్పుడైనా మరి తగ్గినప్పుడు బయింగ్ టైం అని పెడతాం. మరి ఈ టైంలో సెల్లింగ్ టైం పెట్టచ్చు కదా సార్? పెట్టాను సార్. అట్లా అమ్ముకోమని చెప్పారు. అమ్ముకోమడానికి ఇలా అమ్ముకోమంటాం అనుకోకుండా, చలో ఇవాళ కొద్దిగా అంత పెరిగింది అమ్ముకోమంటాం. రేపు మళ్ళీ ఇంకా పెరిగితే, ఎల్లుండి మళ్ళీ కొంచెం పెరిగితే, ఎస్ ఎల్లుండి మళ్ళీ ఇంకొంచెం పెరిగితే, అరే నిన్ను అమ్ముకుంటే $100 వచ్చినాయి, రేపు అమ్ముకుంటే 120 వస్తుండే, ఎల్లుండి అమ్ముకుంటే 150 వస్తుండే, ఇంకో ఎల్లుండి అమ్ముకుంటే $200 వస్తుండే అన్న ఆ ఫీలింగ్ వీటిని అలా ఉంటాయి కనుక అమ్ముకోమని చెప్తాం, కొనుక్కోమని చెప్తాం తగ్గినప్పుడు మాత్రం. అది మరి హై లిస్ట్ పెరిగినప్పుడు కుంకుమని చెప్తామని చెప్పాం, తగ్గినప్పుడు మాత్రమే కుంకుమని చెప్తాం. ఒకటిగా డోంట్ వరీ సార్. ఓకే, ఇది పీవీసీ మీటర్ ఈరోజు అప్డేట్ అయితే ఏం రాలేదు, కానీ జస్ట్ పీవీసీ మీటర్ గురించి మనము మరి పీవీసీ మీటర్ మంచిలో మనం పీవీసీ మీటర్ గురించి మాట్లాడకపోతే వేరే మాట్లాడలేదు సార్. మాట్లాడుకోవచ్చు, బట్ జనరల్ నాలెడ్జ్ తీసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పీవీసీ మీటర్ ఒక కాయిన్ మార్కెట్ క్యాప్ కూడా వెళ్ళి చూస్తే ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ 91 నుంచి వెళ్ళి 91.86 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు చూస్తే 89.84. చూడండి, వాళ్ళు ఇప్పుడు బై చేసుకుంటారు. కొద్దిగా తగ్గిన తర్వాత మళ్ళీ బై చేసుకుంటారు. ఇక పెరుగుతున్నట్టు నిజంగా పెరిగింది కదా సార్. ఇది చూడండి సార్, క్యాండిల్ చూడండి సార్, ఇట్లా. దీని అంటారు ఫ్లక్చువేషన్, తగ్గడము పెరగడం అంటారు. ఇలా వస్తే జీవించినట్టు సార్, ఇది బతికున్నట్టు. ఇలా అయితే బతికున్నట్టు. మనం అట్లా మాట్లాడదాం తప్పు అనుకోవచ్చు మీరు, కానీ ఇలా జరగాలి సార్ ఇప్పుడు. అయితే అట్లీస్ట్ ఏమవుతారంటే సార్, లైవ్లో ఉన్న వాళ్ళు, అంటే పీవీసీ మీటర్ను యాక్టివ్లో ఉన్న వాళ్ళు కొద్దిగంత సంపాదించుకుంటారు. సంపాదన అంటే ఎక్కువ అనుకోండి, బట్ అట్లీస్ట్ తను పెట్టే బిఎన్బి ఖర్చులకు అన్న డబ్బులు మిగులుతాయి. అట్లీస్ట్ తను పెట్టే బిఎన్బి డబ్బుల కన్నా మిగులుతాయి. చూడండి ఇక్కడ హైయెస్ట్ లోయెస్ట్ చూడండి, ఇక్కడ కింద చూడండి. ఈ రోజు అప్పుడే మనం చూసాం దీన్ని, ఇది మనకు స్క్రీన్ షాట్లో 91.86 చూసాం. అవును సార్, ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది చూడండి, 91.86. ఇక్కడ లో ప్రైజ్ వచ్చేసి 85.99. ఓకే, వెళ్తుంది ఇంకా మళ్ళా కిందికి వచ్చి మళ్ళీ మీదికి ఏంది, ఇది 85.99 వచ్చి పోయింది పైకి. ఓకేనా, ఇప్పుడే చెప్పాను మీ ఎదురుగా. పీవీసీ మీటర్ ఎవరైతే ఆల్రెడీ అదే పెరగాలి కాయిన్, దాంట్లోనే నేను ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవాలి అంటే మాత్రం చుక్కెదురే అనిపిస్తుంది నాకు ఈ యొక్క అప్డేట్లు చూస్తే అట్లా. బట్ మీరు యాక్టివ్లో ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు మనీ కొద్దిగా ఎర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. నా ఒక ఆలోచన మాత్రం ఇది. తర్వాత మళ్ళీ ఏంటంటే మీకున్న ఆలోచనను బట్టి, ఆ యొక్క థియరీని బట్టి మీరు ఇంకా ఏ విధంగా అర్న్ చేయొచ్చు అనేది ఆలోచించుకోండి. తర్వాత మీకు తెలిసినా కూడా మేము వినడానికి రెడీ, మేము కూడా ఫాలో అవుతాం. మనకు కావాల్సింది ఏంటి సార్? అందరికీ కొద్దిగంత ఇదంతా మీటింగ్ సార్ జరుగుతుంది, మన కొంచెం ఏదో కొద్దిగంత డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి కదా సార్ మనం మీటింగ్ చేసుకునేది, అంతే. అందుకే కదా సార్. ఎస్ ఎవరు సార్ చెప్పండి సార్. మైక్లో చాలా 20 మంది 25 మందిని ఓపెన్ పెడుతున్నాను, ఎవరు మాట్లాడట్లేదు సార్. ఓకేనా సార్. సో ఈ విధంగా మనము సార్ ఇక్కడ 1 డే క్యాండిల్ పెట్టాను. 1 డే క్యాండిల్ అంటారు దీన్ని. చూడండి సార్, ఇది ఇప్పుడు ఏ విధంగా ఈరోజు ఇక్కడ విక్ చూడండి సార్, పైన ఏది ఈ బాడీ తయారయ్యి ఆ విక్ ఏదైతే ఉందో, ఆ తర్వాత మళ్ళీ అమ్మే వాళ్ళు వచ్చారనమాట. ఆ పైకి వెళ్ళింది కదా సార్, 0.009187 తర్వాత నాలాంటి వాళ్ళు ఈరోజు మేము అంతా కలిసి
1,00,000 పీవీసీ మీటర్ సేల్ చేశాం కదా, మేబీ మాలాంటి వాళ్ళు వచ్చి ఉంటారు. అంటే ఈ పీవీసీ మీటర్కి 1,00,000 పీవీసీ మీటర్ సేల్ చేస్తే ఎంత సార్ దానికి పర్సెంట్ చెప్పన్నా? 1,00,000తో వాళ్ళు ఇలా రాదు. 1,00,000 అంటే ఏమన్నట్టంటే పర్సెంటేజ్లో చూస్తే 100% అనుకోండి. 0.00000 అని చెప్పేసి 10, 30, 40 సున్నాల తర్వాత 1% వస్తుంది. అంటే ఎన్ని లక్షల పీవీసీ మీటర్లు అమ్మితే 1% రావాలి, మీరు చూసుకోండి, 100% కాదు. ఓకేనా? సో అందుకే ఇలా కిందకి వచ్చింది అనుకుంటా. ఓకే, బట్ డబ్బులు కావాలి కదా మరి సార్, మనీ కావాలి కదా, మనీ కావాలి కదా, అలాంటప్పుడు ఇలా జరుగుతుంది. ఓకే, క్యాండిల్ చూసారు కదా. ఓకే, ఇక నెక్స్ట్ వెళ్దాం. ఇక మరి ఇంకా కొంత నాలెడ్జ్ తీసుకోవాలి మనం. ఈరోజు మరి పీవీసీ బీటీసీ కూడా మళ్ళీ ఆల్రెడీ మనం రాశారు, మనకు బీటీసీ కాదు సార్ అని చెప్పేసి. బట్ ఎనీవే ఏదో ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం అలాగే మనం. ఓకే, మీరు అనేది కూడా కరెక్టే సార్. బీటీసీకి మనకు సంబంధం కాదు, బీటీసీ మనకు గ్రాఫ్ సంబంధం చూస్తాం మనం, అంతే తప్ప. సో మరి ఎందుకు ఈ రోజున పీవీసీ కూడా అలా పైకి వెళ్ళి మళ్ళీ ఎందుకు కిందికి వచ్చింది అంటే చూస్తే ఇక్కడ ఏమన్నా అదే విధంగా జరిగిందా చూద్దాం ఒకసారి. ఎస్ సార్, ఏమైనా చూడండి సార్, ఇక్కడ హైయెస్ట్ 1,20,999.60 అంటే ఆల్మోస్ట్ 1,21,000 వరకు వెళ్ళి మళ్ళీ 1,17,453 వరకు వచ్చింది. అంటే అలా హైయెస్ట్ ప్రైజ్కి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది. అంటే ఈరోజు పీవీసీ కూడా అలాగే జరిగింది. ఎవరైనా చెప్పేది అలా ఎందుకు మాట్లాడుకోవాలని? మాట్లాడుకోవచ్చు సార్, మాట్లాడుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు సార్. పీవీసీకును దీనికి కంపారిజన్ చేసుకోవచ్చు. పైసలు అట్లా చూడకండి, ఏది అది ₹1,00,00,000 పైన ఉంది, ఇదేమో ఇలా ఉంది, ఎలా మాట్లాడతారని అలా అనుకోవద్దు. డబ్బుల విషయంలో కాదు సార్ మేము మాట్లాడేది, గ్రాఫ్లో చూసారా ఎలా ఉందో చూడండి ఒకసారి సార్. సిమిలారిటీ కొద్దిగా, జస్ట్ సిమిలారిటీ, యాసిడిస్గా ఎక్కడ పోదు. సిమిలారిటీ చూడండి ఎలా ఉందో. ఈరోజు అది కూడా అలా పైకి వెళ్ళి $3,000 పడిపోతే, ఇక్కడ మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇక్కడ సెంట్లు పడిపోతుంది, అక్కడే $3,000 పెరిగితే కొన్ని సెంట్లు పెరుగుతుంది. ఇది కంపారిజన్ మనం. ఓకే, ఇది కంపారిజన్ మనం ఇలా కంపారిజన్ చేసుకుంటుంది తప్ప అది ₹1,00,00,000 అయింది, ఇది రేపు ₹1,00,00,000 అవుతుంది అని చెప్పట్లే. ₹1 కూడా లేదు ఇక్కడ, రేపు ₹1,00,00,000 అవుతుంది అని చెప్పట్లేదు మేము. అలా చెప్పినా మీరు నమ్మొద్దు, రైట్? ఇది సార్ కంపారిజన్ చేసుకుంటే ఇది అనమాట. ఓకేనా? ఇది కూడా ఈరోజు 1,21,000 వరకు వెళ్ళి $1,17,453 వచ్చింది. అంటే దగ్గర ఒక 4,000 పడిపోయింది, $4,000 తగ్గిపోయింది. అదే సార్. ఏ సార్? నమస్తే సార్. అందుకే సార్ మన పీవీసీ మీటర్ కొన్నాం అవ్వట్లేదు సార్. పీవీసీ మీటర్ మళ్ళీ చెప్పండి సార్, సరిగ్గా నాకు వాయిస్ రాలేదు, మళ్ళీ చెప్పండి సార్ మీరు. ఫ్రాంచైజ్ షాప్ లో మన పీవీసీ మీటర్ కొందాం అంటే ఆప్షన్ ఇవ్వట్లేదు సార్. ఇవ్వట్లేదా సార్? ఈరోజు మరి సేల్ చేసాం. ఒక్క నిమిషం సార్, పాన్ కేక్లకి వెళ్దాం. ఓకే, మీరు అన్నారు కదా మరి, ఒక్కసారి చూద్దాం సార్. ఏ సార్ మాట్లాడేది సార్ ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు పాన్ కేక్లోకి వెళ్ళే పాన్ కేకు, PAN పాన్ కేకు. ఓకే, పాన్ కేక్కి వెళ్ళాం మనం, ఇప్పుడు వెళ్తున్నాం. అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా కనెక్ట్ చేయాలి, ఈ ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ చేయాలి. తర్వాత మన దగ్గర అసెట్ BNB ఉంటే BNB ఏది ఉంటుంది మనం కనెక్ట్ చేయాలి. 1 minute సార్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ సార్ సంథింగ్ ఇక్కడ నేను ఒక 500 లేదా 500 పీవీసీ కొనాలనుకుంటున్నాను. ఓకే సార్, అనుకుంటే ఇక్కడ పైన $4.48 కావాలంటుంది. ఓకేనా? ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే కింద స్వాప్ చేయాలి సార్. స్వాప్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత కింద కన్ఫర్మ్ స్వాప్ ఉంటుంది. ఇలా మీకు రావట్లేదా? రావట్లేదు సార్, అందుకోసం నేను చార్జర్ మీరు స్క్రీన్ షేర్ చూస్తున్నారా సార్? నా స్క్రీన్ షేర్ చూస్తున్నారా? ఒక్క నిమిషం నా మాట వినండి సార్. నా స్క్రీన్ షేర్ మీరు కనబడుతుందా?
ఓకే సరే. అయితే నేను ఇక్కడ మీ ఎదురుగా ఈరోజు అమ్మాయి కొనడం ఎందుకని చెప్పేసి ఇప్పుడు కొనట్లేదు. సో నేను స్క్రీన్ షాట్ ఆఫ్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ చేయండి. అయితే ఓకే, నేను స్క్రీన్ షాట్ ఆఫ్ చేసాను, మీరు చేయండి. ఓకే సార్. ఓకే ఓకే సార్. రైట్. అవుతుందా సార్? అవుతుంది, స్క్రీన్ షాట్ అవుతుంది. చేయండి. మీరు ఏ విధంగా నేను చెప్పినట్టు బై చేస్తారో ఆ విధంగా బై చేయండి. బై చేయడానికి వెళ్ళండి. చూడండి సార్. ఓకే, ఇది వచ్చేది ముందుగా సార్. మీ దగ్గర బిఎన్బి సార్ బిఎన్బి ఉన్నదా మీ వద్ద? ఉంది సార్. మీరు మా దగ్గర బయటకు వెళ్ళండి సార్, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. యూఎస్డి బ్యాక్ ఉంది సార్ వెళ్ళి నా కాడ. సార్ యూఎస్డి ఉంది నా దగ్గర. నా మాట పూర్తి వినండి. మాకు హోమ్ చూపించండి. హోమ్ హోమ్ కింద ఎడం పక్కన హోమ్ ఉంది, హోమ్ నొక్కండి. అదిగోండి సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీ దగ్గర ఉండండి. దీన్ని కొద్దిగా పైకండి సార్, కొద్దిగా పైకంటే చూడండి. అక్కడ దాకా వెళ్ళడం ఎందుకని ఇక్కడే పట్టుకున్నాను మిమ్మల్ని. చూడండి మీ దగ్గర ఉండండి అక్కడ ఉండండి, అట్లా ఉండండి, కదిలించద్దు. మీ దగ్గర 6,478 పీవీసీ ఉంది. దాని వాల్యూ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో $58. కింద యూహెచ్టి అవును సార్. బిఎన్బి స్మార్ట్ చైన్ లో $16 ఉంది. కింద బిఎన్బి అనేది మీ దగ్గర లేదు. బిఎన్బి లేనందువల్ల చూపిస్తలేదు సార్. ఎస్, అందుకే మీ దగ్గర అక్కడ దాకా వెళ్ళకూడదు, ఇక్కడనే ఉండండి అని అడిగి ఆపింది కూడా అందుకే. ఇది చూపించకుండా మాకు అది చూపించడం ఏమవుతుంది సార్? మేము కూడా ఏమనుకుంటాం, అవును కదా సార్ ఇవ్వట్లేదు. ఈ రోజు 1,00,000 పీవీసీ మీటర్ సేల్ చేసాం, సమ్ పీవీసీ మీటర్ బై చేసాం. అందుకే మేము డైరెక్ట్ మీరు అలా అనగానే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, రైట్ సార్. ఓకే, దయచేసి అందరు కూడా చూసుకోండి సార్. ఒకవేళ మనకు బిఎన్బి అనేది మన దగ్గర లేకపోతే మరి ఆ పాన్ కేక్ షాప్ కానీ ఇంకోటి కావచ్చు వితౌట్ ఫీజ్, దాని ఏమంటాం మనం, ఫీజ్ ఏమంటాం మన భాషలో, సుబ్బమ్మ పోకూరి. వెల్కమ్ సార్, మీరు ఎంటర్ చేస్తారు, మాట్లాడచ్చు సార్. మేడమా సారా? ఓకే సార్ మరి మేడం మాట్లాడలేదు. ఓకే, సో నెక్స్ట్ అంటే ఎవరైనా కూడా ఇక్కడ ఈ ప్రెజెంటేషన్లో ఇలాంటి మాట వచ్చింది సార్ అడిగారు కనుక మరొకసారి చెప్తాను. నాకు ఆల్రెడీ సార్ చెప్పగానే నాకు అనిపించింది ఆ సార్ దగ్గర బిఎన్బి ఉండకపోవచ్చు అని. అందుకే కదా సార్ నేను ఫస్ట్ ముందుగా హోమ్లోకి వెళ్ళి హోమ్ చూడండి అని చెప్పాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి. ట్రస్ట్ వ్యాలెట్ మనది కదా, ట్రస్ట్ వ్యాలెట్. ఓకే, ఈ ట్రస్ట్ వ్యాలెట్లో మనం ఇక్కడ వెళ్ళి ఓకే ఇక్కడ చూడండి సార్, మీరు మీ ఎదురుగా ఇప్పుడు కొంచెం బై చేద్దాం. యాక్చువల్ అవసరం లేదు, బట్ మీ అందరికీ తెలిసేలా బై చేద్దాం. ఇక్కడ యూజిటీ లేదు ఈ సార్ దగ్గర. ఈ సార్ దగ్గర పీవీసీ 1,521 పీవీసీ మీటర్ ఉంది. దాని వాల్యూ $13 సంథింగ్. బిఎన్బి వచ్చేసి $29 సంబంధించిన ఉంది. సో ఫీజు దాంట్లోనే తీసుకుంటుంది అది కనుక మన దగ్గర పర్లేదు, మనం బిఎన్బితో కూడా బై చేయొచ్చు. ఓకే, ఇలా పాన్ కేక్ షాప్ అని చెప్పి టైప్ చేసి ఇక్కడ మనం రెడీ ఉన్నాం, బట్ మళ్ళీ కూడా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్, తర్వాత పైన బిఎన్బి ఉంది. బిఎన్బిని మనము ఇలా రాయడానికి రాసే బదులుగా బట్ నువ్వేం చేయాలి, నీకు పీవీసీ కావాలా, కింద పీవీసీని పెట్టుకో. ఓకే, పీవీసీ పెట్టి ఓకే ఇక్కడ అలా 0 కూడా చేయబెడితే ఇది తీసేసి నీకు ఎన్ని పీవీసీ మీటర్లు కావాలో అది రాసుకో. ఓకే, ఎగ్జాంపుల్గా నేను 500 పీవీసీ మీటర్ కొనాలనుకుంటున్నాను. సో పైన ఆ సెట్ అదే 500కు ఇప్పుడున్న రేటుని బట్టి క్యాలిక్యులేషన్ బట్టి ఆ పైన అదే క్యాలిక్యులేషన్ చేసి తీసుకుంటుంది. ఇదంతా తెలియదు కాదు, మీ అందరికి తెలుసు సార్. తెలిసిన వాళ్ళేమో ఇది అవసరమా అనే మీకు ఆలోచన కలుగుతుంది, బట్ లివ్ ఇట్. తెలియని వాళ్ళేమో కొద్దిగా నేర్చుకుంటారు సార్. ఓకే, సో ఇక్కడ మనము స్వాప్ చేసుకోవాలి. స్వాప్ మీద క్లిక్ చేసిన తర్వాత చూపిస్తుంది మీకు ఇక్కడ ఎన్ని పీవీసీ మీటర్లు వస్తాయి, ఎంత బిఎన్బి కట్ అవుతుంది అనేది. నెక్స్ట్ ఇక్కడ స్లిప్పేజ్ టోలరెన్స్ వచ్చేసి 0.50 ఉంది. ఓకే, ఆటోలో ఉంది కనుక ఒక్క నిమిషం 0.1 చేద్దాం. దీన్ని తీసుకోవచ్చు చూద్దాం. ఓకే, అది తీసుకోకపోవచ్చు. రెడ్ మార్క్ వచ్చింది. ఎనివే ట్రై చేయడంలో తప్పేమో సార్. ఓకే, కన్ఫర్మ్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఎందుకు భయ అవ్వదంటే బిఎన్బి లేకపోతే ఇక్కడ భయ అవ్వదు సార్. కన్ఫర్మేషన్ రాదు, వచ్చింది ఇక్కడ.
సో ఓకే, ఇప్పుడు ఇక్కడ బై అవుతుంది పీవీసీ మీటర్, బట్ అక్కడ మనం టోలరెన్స్ ఓకే బై అయింది సార్. అక్కడ పైన చూడండి సార్, అక్కడ గ్రీన్ కలర్లో వచ్చింది అంటే బై అన్నట్టు. ఓకే రైట్. సో వెళ్ళి మనం చూద్దాం మనకు 500 పీవీసీ మీటర్లు వచ్చాయా లేవా. వచ్చాయి సార్. ఇక్కడ 1300 ఉండే కింద చూడండి పీవీసీ మీటర్లో 2021 అయ్యింది. అంటే ఈ విధంగా పీవీసీ మీటర్ని బై చేసుకోవచ్చు. నమ్మకం ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, అవసరమైన వాళ్ళు, అంతే తప్ప అందరూ కాదు. యాజ్ యువర్ విష్. మళ్ళీ మేము ఆశ చూపెట్టలేదు, ఎవరికి భ్రమలో పెట్టట్లేదు. చూడండి ఇక్కడ పీవీసీ ఇక్కడ చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు అప్డేట్ అయింది కదా, ఇక్కడ హిస్టరీ మీద క్లిక్ చేసుకుంటే మనము పీవీసీ కొన్నామా లేదా అనేది కనబడుతుంది. ఇంకా రాలేదు అప్డేట్, బట్ పీవీసీ వచ్చేసాయి. బట్ మనకు రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం హిస్టరీలోకి వెళ్ళి చూసుకుంటే. ఎస్ టుడే ఈరోజు మీరు చూడండి సార్, $4.49 అనేది కట్ అయింది ఇక్కడ. ఓకే, అంటే $4.5 అనేది కట్ అయింది. ఇక్కడ $4.5 కట్ అయింది ఆల్రెడీ. ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేస్తే కూడా పూర్తిగా డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇక్కడ వస్తుంది, టెన్షన్ పడే అవసరం లేదు, మనకి చూపిస్తుంది. ఇక్కడ 1521 ఉంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఇప్పుడు కూడా అంతే చూపిస్తుంది కదా సార్. మళ్ళీ చూపిస్తుంది కొంచెం మనకు ఇక్కడ కనబడడానికి లేట్ అవుతుంది అంతే. బట్ ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే 1521 పీవీసీ మీటర్ కదా. అదే మనము పాన్కేక్ వెళ్ళిన తర్వాత కనెక్ట్, ఓకే, మన ట్రస్ట్ వ్యాలెట్, ఇక్కడ పీవీసీ చూడండి సార్. పీవీసీలో ఎన్ని ఉన్నాయి సార్? ఇక్కడ 2021 అంటే 2021. అంటే ఇప్పుడు 500 పీవీసీ మీటర్ మనం కొన్నాం కదా, ఆల్రెడీ ఇక్కడ కనబడుతుంది. ఓకేనా? సో డోంట్ వరీ, కొద్దిగా కనబడడానికి కొంచెం లేట్ అవుతుంది. దాని గురించి మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, వచ్చేస్తే సార్, టెన్షన్ పడద్దు. నేను కూడా మీకు చూపించడానికే నేను ఎన్నిసార్లు చూస్తున్నాను, లేకపోతే చూడండి ఎక్కువసేపు. నేను బై చేసిన అయిపోయింది, వేరే సైడ్ వెళ్ళిపోతాను అంతే, వేరే పనులు చేసుకుంటాను. ఓకేనా? వచ్చింది చూడండి ఇక్కడ మీ ఎదురుగానే. అయిందా సార్? 2021 అయిందా? అంటే 2021 పీవీసీ మీటర్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు కనబడుతుంది మనకు. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి సార్, మనకు హిస్టరీలో చూస్తే కనబడుతుంది. హిస్టరీలో చూస్తే కనబడట్లేదు ఏంటి సార్? వ్యూ ఆన్ బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ అలా కాదు. ఇప్పుడు ఇది కూడా ఇవ్వట్లేదు ఏంటి? 1 minute చూద్దాం. పీవీసీ హిస్టరీ, ఎస్ చూడండి సార్. ఇక్కడ ఇప్పుడు మనము టుడే కువైట్ టైం ఇప్పుడు 8:14 అవుతుంది. ఇక్కడ కువైట్ టైం 15 నిమిషాలు అయింది. మళ్ళీ 15 చూడండి, 8:11 మనం ఇక్కడ కొన్నాము అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా కొనొచ్చు సార్. మీరు నాగా ప్రొసెసరా మీరేం చేయండి అంటే కొన్ని పీవీసీ మీటర్లు బిఎన్బి మార్చండి, ఇప్పుడే మార్చి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. అంటే మీకు అవసరం అయితే మళ్ళీ ఎవరు మా గురించి, ఓకేనా సార్? అదే అంటున్నారు సార్, ఫోన్ చెప్తున్నారు మళ్ళీ అని చెప్పేసి అనుకోవద్దు. వీఆర్ గివెన్ నాలెడ్జ్. ఇక్కడ ఈ యొక్క మీటింగ్ నుంచి వెళ్ళి నేను నాలెడ్జ్ తీసుకుంటాను, నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాలెడ్జ్ తీసుకుంటాం, నాలెడ్జ్ ఇస్తాం. వేరే వాళ్ళు చెప్తే వింటాం, మనకు తెలిసిన ఇంకొకరికి చెప్తాం. తెలుగులో మాట్లాడితే వేరే వాళ్ళు చెప్పేది మనం దాన్ని నాలెడ్జ్గా తీసుకుంటాం, మనకు తెలిసింది మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే డియర్ పార్ట్నర్స్, నెక్స్ట్ ఏంటిగా ఇక్కడ మీకు చూడండి సార్, XAI బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంటుంది. ఇక్కడ ఏదో కనబడుతుంది 42,000 సంథింగ్ ఉన్నట్టు కనబడుతుంది. బట్ దీని వాల్యూ ఏముంది సార్? జీరో వాల్యూ. 42 లక్షలు కావచ్చు, అంత ఉంది వాల్యూ, జీరో. ఇలాంటివి అప్పుడప్పుడు పబ్లిక్ కొనండి సార్ బాగుంటుంది సార్ రేపు పెరుగుతాయి అంటారు, కానీ వాళ్ళని తప్పట్లేదు, మనదే తప్పు. ఓకేనా? యాక్చువల్లీ TWT క్యాన్ దగ్గర ఉండే నేను అమ్మేశాను చాలా రోజుల క్రితం. దాన్ని అంటే
బట్ ఇప్పుడు ఆ వాల్యూ అనేది పెరిగింది సార్. టీడబ్ల్యూటీ నేను ఇది ట్రస్ట్ వాలెట్ కాయిన్ అనమాట, కొని పెట్టాను. మొన్న చూస్తే అది పైకి వెళ్ళిపోయింది సార్. అది దాని వాల్యూ ఎప్పుడు అనుకున్నాను అది అసలు నేను నా దగ్గర ఉన్నదాన్ని తీసేసాను, మనం ఉంచుకునే ఉండే అని చెప్పేసి అప్పుడు అనిపించింది సార్ నాకు. టీడబ్ల్యూటీ కాయిన్ని నేను తీసేసాను. ఓకేనా, టీడబ్ల్యూటీ యూఎస్డిటీ. ఎస్, చూసారా సార్, ఇది 0.8341 అయింది. బట్ ఇది నేను తక్కువ ఉన్నప్పుడే తీసేసాను. నమ్మకం లేక సార్, నమ్మకం లేక తీసేసాను. తక్కువ ఉన్నప్పుడే తీసేసాను, చాలా తక్కువ ఉన్నప్పుడు. ఎక్కువ లేకుండే, మేబీ $15కు సంబంధించిన, $20 సంబంధించిన ఉంటే ఇలా అంటే వేచి ఉండాల్సింది. ఓకే, మనము వేచి ఉండలేదు, అందుకని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటుంది, తీసాం. ఓకే, సో ఎనీవే ఈరోజు థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. మీరు మా పార్ట్నర్లోనే ఇది ఏది ఈరోజు $100 వాళ్ళు ఎర్న్ చేయడం జరిగింది. అంటే 9,090 రూపాయలు ఉన్నారు సార్, ఇక్కడ ఉన్నట్టున్నారు 2-3. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే మీరు చేసుకుంటూ వెళ్ళండి. నన్ను నమ్మొద్దు, సిస్టాన్ని నమ్మండి. నన్ను కాదు నమ్మాల్సింది, సిస్టాన్ని నమ్మండి. సిస్టమ్ మీద నేను వచ్చినా రాకుండా సిస్టాన్ని మీరు పట్టుకొని ఉండండి, అప్పుడే మీకు మంచి ఇది జరుగుతుంది సార్. ఓకే, సో ఈరోజు కొద్దిగా మార్కెట్ చూస్తే టోటల్ ఫ్యూచర్ 172.9 బిలియన్, 24 గంటల్లో చూసుకుంటే 446.2 బిలియన్స్, లిక్విడేషన్ వచ్చేసి 0.80. ఒక బీటీసీ మాత్రమే మొన్న 63-64 మనం పర్సెంటేజ్ చూసాం. ఈరోజు చూస్తే 61.45. చూడండి, ఇది బీటీసీ. ఇక్కడ మా మార్కెట్ క్యాప్ వచ్చేసి ఈరోజు ఎంత సార్, ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ విధంగా. ఇలా ఇది కింద ఉంది కదా, ఇలా చూసుకోవచ్చు. మార్కెట్ క్యాప్ వచ్చేసి ఈరోజు 61%. ఓకేనా, ఇది నాలెడ్జ్ సార్, ఓన్లీ బీటీసీ మనం చెప్పట్లేదు, బీటీసీ అని కాదు, ఓవరాల్గా మీకు చూపిస్తుంది ఇక్కడ లిక్విడేషన్ డాటా. సో ఆల్ ఓవరాల్ క్రిప్టో కరెన్సీ అనమాట, ఆల్ ఓవరాల్ క్రిప్టో కరెన్సీ. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఈ యొక్క క్యాండిల్ ఏంటంటే ఆరెంజ్ కలర్లో ప్రైస్, రెడ్ కలర్లో లాంగ్స్, రెడ్ కలర్లో షార్ట్స్. సో ఎక్కువ మంది సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కింద రెడ్ కలర్లో ఈ లైన్ కరెక్ట్గా కుడి నుంచి ఎడమ నుంచి కుడికి వెళ్ళింది, కిందికి రెడ్ కలర్ వచ్చాయి కదా, మన ప్రైస్ ఏమో ఈ ఆరెంజ్ కలర్లో పాకింది. అంటే ఆల్ క్రిప్టో కరెన్సీ, ఇది ఓన్లీ బీటీసీ కాదు నేను చెప్పేది, ఇది ఆల్ క్రిప్టో కరెన్సీ. ఈ ప్రైస్ ఈ విధంగా కిందికి రావడం, మీదికి రావడం, పైకి రావడం అలా వెళ్ళింది. ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఏంటంటే లాంగ్, అంటే ఏ విధంగా పైకి వెళ్ళింది అని. ఈ రెడ్ కలర్లో అయితే ఈ ఎడమ నుంచి వెళ్ళి కుడికి వెళ్ళింది, కిందికి వచ్చింది చూడండి, ఇది ఈ విధంగా బయ్యర్స్ అనొచ్చు వీళ్ళని మనం, అంటే అమ్మే వాళ్ళు అనుకోవచ్చు లేదా సేల్ చేసే వాళ్ళు అనుకోవచ్చు. పైదేమో గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో అది బయ్యర్స్ అనుకోవచ్చు, కొనేవాళ్ళు అనుకోవచ్చు. ఆల్ ఓవర్ క్రిప్టో, ఏది ఓన్లీ బీటీసీ కాదు, ఇలా మన పీవీసీ మీద కూడా ఉంటుంది. ఆల్ ఓవర్ క్రిప్టో, అన్ని క్రిప్టోలు కలిసి ఇక్కడ మనకు మార్కెట్ చూపిస్తుంది సార్. ఓకేనా, నెక్స్ట్ ఇలా కిందికి వెళ్తే చూడండి సార్, ఇక్కడ 49% అండ్ 50 పాయింట్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా వాల్యూమ్, టోటల్ మార్కెట్ క్యాప్, టోటల్ ఏయుమ్, అర్థం కాలే, మళ్ళీ చూద్దాం దాన్ని. ఓకేనా, సో ఈ విధంగా ఆల్ ఓవర్ అనమాట. ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఫండింగ్లో, ఓకే, గెయినర్లో ఎవరెవరు గెయిన్ చేసుకున్నారు అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సి అంటే సార్ కొత్తగా వచ్చింది ఇది. మరి ఎంత ఈ కాయిన్ వచ్చేసి ఈరోజు, ఐ థింక్ ఈరోజు నిన్న మొన్న మరి లిస్టెడ్ అయింది కావచ్చు, ఐ డోంట్ నో. ఓకే, సో మార్కెట్లోకి వెళ్దాం మళ్ళీ. ఇక్కడ సి అనేది ఉంది చూడండి ఫస్ట్. సో ఈ విధంగా ఇది ప్లస్ పాయింట్లో ఉంది. 211% అంట, మామూలు విషయం కాదు. సో ఈ విధంగా కనబడుతుంది. క్యాండిల్ చూసుకుంటే మనకు క్యాండిల్ మీద క్లిక్ చేస్తే కనబడుతుంది.
జస్ట్ ఇది ఐ థింక్ సో 15 నిమిషాల క్యాండిల్ ఇది. సో డే పరంగా చూసుకుంటే మనకు తెలుస్తుంది. వన్ డే ఎక్కడ ఉంది సార్? ఓకే, వన్ డేలో చూసుకుంటే ఈరోజు చాలా పైకి వెళ్ళిపోయింది సార్ ఇది. ఓకే, మనం ఒక కాయిన్ గురించి మాట్లాడుకోవద్దు కానీ బట్ అక్కడ పైన కనబడింది ఎక్కువ సంపాదించుకుంది సార్. CUSDT అంట, CUSDT ఇక్కడ చూడండి సార్. సి అనేది ఇక్కడ ఉంది. CUSDT కాయిన్ పేరు సి, ఓన్లీ సి. ఓకే, అవసరం లేదు మనకు. సో ఈరోజు ఇది వన్ డే క్యాండిల్ ఒకటే రోజు ఏ విధంగా పైకి వెళ్ళింది చూడండి. ఎంతమంది మరి దీన్ని చూసి సంపాదించుకున్నారో తెలియదు. వీటిని ఎవరు సంపాదించుకుంటారంటే మనం కాదు సార్, మనం కాదు. ఇవి సంపాదించుకునేది అయినా లాస్ అయ్యేదిగా మనం కాదు. ట్రేడింగ్ చేసేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు సంపాదించుకుంటారు. ఇది జస్ట్ మనం క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే PVC మీట ఇప్పుడు గంటన్నర మాట్లాడేంతగా సబ్జెక్ట్ లేదు కనుక, అంటే రోజు మాట్లాడితే ఈరోజు ఒక అయిపోతుంది మరి ఉన్నది. అందుకని చెప్పేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కంటే 40 నిమిషాలు 45 నిమిషాలు మాట్లాడి ఒక 20 minutes ఇది మాట్లాడుకుంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం, వాళ్ళం అవుతాం అని ఇది మాట్లాడడం. సార్ ఒకసారి చెప్పండి, అందరు సైలెన్స్ ఉన్నారు. నా వాయిస్ స్క్రీన్ షేర్ కరెక్ట్ అవుతుందా? అవుతుంది సార్. క్లియర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మరి బై చేసుకునే వాళ్ళు ఎట్లా బై చేస్తారు, ఎట్లా వాళ్ళు లాభాలు పొందుతారంటే వీటిని నేర్చుకొని వాళ్ళు ఎక్కడ మనం మనీని పెట్టాలి, ఎక్కడ మనం మనీని తీసేయాలి, అంటే అవి వాటికి గురువులు అవసరం ఉంటుంది కనుక అలా నేర్చుకొని వాళ్ళు చేస్తారన్నమాట సార్. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేస్తారు. సో ఇక్కడ చూడండి సార్, ఈరోజు ఎవరైతే ఇక్కడ ఇది పైకి వెళ్తుంది అని పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వావ్ అనే మనీని సంపాదించి ఉంటారు సార్. అవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఎవరు అనేది పేరు రాదు కానీ ఇట్లా మనం PVC మీట కదా, ఎవరి దగ్గర ఎంత ఉందని మనం చూస్తాం కదా, అక్కడ పేరు రాదు కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ నెంబర్స్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఎంత ఉంటారని చెప్పి ఇది కూడా ఎవరు సంపాదించుకున్నారని మనం చూడగలుగుతాం. అంత డీప్గా మనం ఎందుకు సార్ వెళ్ళినాం, ఎందుకంటే వేరే కదా. మన బైనాన్స్, మన PVC మీట రేపు పొద్దున బైనాన్స్ వెళ్తున్నాం అప్పుడు మనం చూసుకుందాం కదా. అంత డీప్గా బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి వెళ్ళి BSCలోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇందులో అన్నీ కనబడతాయి. ఓకేనా? సో వాళ్ళు ఈ విధంగా మార్కెట్లోకి వెళ్దాం. మనం మార్కెట్లోకి వచ్చాం మళ్ళీ ఫేవరెట్లకి. ఓకే, మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అండ్ హైపర్ లిక్విడ్ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ లిక్విడిటీ ఎంత వేస్తారు, దేంట్లో ఎంత లిక్విడిటీ ఉంది అది కూడా మనం చూడొచ్చు. అవి అవసరం లేదు మనకి. ఓన్లీ ఏమంటారు దాన్ని, అవి వీళ్ళకి అవసరం పడుతుంది, మన ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే అవసరం పడుతుంది. సో అందుకని చెప్పేసి అంత డీప్గా నేను వెళ్ళాను. ఓకే, ఇక్కడ చూడండి లిక్విడేషన్ ఇందాక చెప్పాను కదా, ఆల్ లిక్విడేషన్ ఇది. బట్ ఇక్కడ మనం ఒక్కొక్క కాయిన్ కూడా మనము తీసుకోవచ్చు. ఇక మనము టాప్ లిక్విడేషన్ చూసుకుంటే, చూడండి ఇక్కడ 1 అవర్ది చూసుకుంటే బైనాన్స్ ఎంత లిక్విడేషన్ తీసుకుంది, బైబిట్ వాళ్ళు ఎంత తీసుకున్నారు, OKX అనేది ఎక్స్చేంజ్ వాళ్ళు ఎంత తీసుకున్నారు, ఇంకొకటి HUOBI హూబీ వాళ్ళు కూడా ఎంత తీసుకున్నారు అనేది కూడా మనం చూస్తాం. ఇవన్నీ మనకు అవసరమా అంటే జస్ట్ జనరల్గా ఇప్పుడు ఇక్కడ మనకి మరి నాలెడ్జ్ కోసం, జనరల్ నాలెడ్జ్ గురించి తీసుకుంటున్నాం. ఇక్కడ బైబిట్ వాళ్ళు టోటల్గా 116.12 మిలియన్ అయితే అందులో లాంగ్లో పెట్టిన వాళ్ళ దగ్గర 88% 78 మిలియన్ అర్న్ చేశారు. షార్ట్ పెట్టిన వాళ్ళ దగ్గర 27.34 మిలియన్ అర్న్ చేశారు. అంటే ఇక్కడ ఈ బిజినెస్ ఎట్లుంటాయంటే సార్, ఇది లిక్విడేషన్ బిజినెస్ అంతా, ఈ ట్రేడింగ్ బిజినెస్ ఎట్లుంటాయంటే సార్, ఇక్కడ తగ్గిన పైసలు సంపాదించుకుంటారు, అది పెరిగిన డబ్బులు సంపాదించుకుంటారు. బట్ అది ఎలా పాసిబుల్ అనేది అక్కడనే ఉంటుంది లాజిక్ అట్లా. సో వీళ్ళు బైనాన్స్ లిక్విడేషన్ చూడండి సార్, చాలా హైలో ఉంటుంది అనమాట. ఓకే, $126.38 మిలియన్. ఇది కూడా మరి 1 డే ఇది చూసుకుంటే ఇట్లా చూడండి, ఇది 1 అవర్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో 1 అవర్ చూసుకుంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇట్లా అదర్స్ వాళ్ళు, మిగతా వాళ్ళు
ఓకే, బీటీసీ అయితే 1.18. ఇది ఈ హైయెస్ట్. మళ్ళీ మనం అంత అనుకున్న అక్కడికి వెళ్తాం, అవసరం లేదు. డాజ్ చూద్దాం, చిన్న కాయిన్ ఉంటాం కదా, దీని వాల్యూ చూస్తుంటే చాలా తక్కువ. రూపాయల్లో చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్ అయినా కూడా, అది కూడా పబ్లిక్ అంటే ఇదంతా ఏంటంటే పబ్లిక్ మనీ, ఇదంతా మనదే. అంటే మీది మాది కాదు సార్, మనం అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళది మనీ ఉంటుంది అందులో అంతా. ఓకేనా, లిక్విడేషన్ ఉంటుంది దీన్ని. నెక్స్ట్ ఫండింగ్ రేట్ వద్దులేండి, పర్సెంటేజ్ ప్రకారం వస్తుంది ఇక్కడ. బైనాన్స్లో ఎంత, OKXలో ఎంత, బైబిట్, ఇవన్నీ ఎక్స్చేంజ్లు. బైనాన్స్ ఎట్లయితే ఎక్స్చేంజో, OKX అనేది ఒక ఎక్స్చేంజ్, బైబిట్ అనేది కూడా ఒక ఎక్స్చేంజ్ అనమాట. ఓకే, ఇంత డీప్ మనకు అవసరం లేదు, ఇంకా చాలా ఉంది ఇందులో నేర్చుకుని ఉంటే. కేటగిరీ వైజ్ ఉంది, ఫేవరెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. హైపర్ లిక్విడేషన్ ఉంటుంది, ఇవన్నీ మనకొద్దు. మామూలు నాలెడ్జ్ తీసుకుందాం, మామూలుగా వెళ్దాం. ఓకే, బెటర్ మనం ముందుగా ఈరోజు పీవీసీ చూసాం కనుక ఫ్లక్చుయేషన్. సో ఇక ఇదేంటంటే ఇంకొకటి, 1 minute సార్, ఇక టైం దగ్గరికి వచ్చింది. ఆస్క్ ఎనీథింగ్ అంటున్నాడు. 1 minute. వెన్ increase when price increase rate increase PVC మీట చూద్దాం ఏమంటుంది. ఒకటి రాస్తే, the PVC meter price or any cryptocurrency increase when demand is greater than supply అంట. సప్లై మీద ఆధారపడి ఉంటుందంట. హియర్ key of the factor could you cause a price increase for PVC meter. ఇంక్రీజ్ డిమాండ్ ఎలా ఉంటుందంటే, మోర్ బయ్యర్స్ దెన్ సెల్లర్, అంటే సెల్లర్ల కంటే అమ్మే వాళ్ళకంటే కొనే వాళ్ళకి ఉండాలంట. పీపుల్ బిలీవ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆర్ ఎక్స్పెక్ట్ ఫ్యూచర్ ప్రాఫిట్, అంటే పబ్లిక్ ఏ విధంగా అయితే నమ్మకస్తులు ఉంటారో, పబ్లిక్కి నమ్మకం ఎక్కువ ఉంటుందో, నమ్మకం ఎప్పుడు వస్తుందో అప్పుడు పెరుగుతుందంట. అండ్ పాజిటివ్ న్యూస్ అవర్ అనౌన్స్మెంట్ ఏంటంటే, పార్ట్నర్షిప్ అండ్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అవర్ అప్డేట్స్ ఫ్రమ్ ద టీమ్. సో వీళ్ళందరూ పార్ట్నర్షిప్ కానీ, అంటే పార్ట్నర్షిప్ అంటే మనం కావచ్చు, లేకపోతే పెద్ద వ్యక్తులు ఉంటారు కదా, తిమింగలాలు, వేల్స్ అంటాం. ఎక్స్చేంజెస్ లిస్టింగ్స్ ఆర్ అప్డేట్స్ ఫ్రమ్ ద టీమ్, అంటే వీళ్ళందరూ కంబైన్డ్గా ఉండి వీళ్ళందరూ కూడా ఒక తీరికి వచ్చి చేస్తే అవుతుందంట. న్యూ ఫీచర్ ఆర్ ఈకో సిస్టమ్ అండ్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఫ్యూచర్లో ఈకో సిస్టమ్ అంటే ఏమంటారు సార్, మనకు మీరు పీవీసీ మీద పార్ట్నర్లు అన్నప్పుడు తన లాభాలని మనకు పంచాలి, దాన్ని మనము ఈకో సిస్టమ్ అంటాం, అంటే పంచడం. ఈకో సిస్టమ్ అంటే పంచడం, అలా ఉన్నప్పుడు ఉంటుంది. తర్వాత ఎక్స్చేంజ్ లిస్టింగ్, ఇఫ్ పీవీసీ మెటల్ ఇఫ్ లిస్టెడ్ అవర్ లాంగర్ అవర్ మోర్ పాపులర్ ఎక్స్చేంజ్, మోర్ పీపుల్ కెన్ బై బట్ ఇట్ ఇంక్రీజింగ్ ప్రైస్. ఏమంటున్నాడు, ఎక్కువ పాపులర్ ఎక్స్చేంజ్లోకి వస్తే ఎక్కువ మందికి తెలుస్తుంది, ఎక్కువ మంది ఇంక్రీజ్ చేస్తారు, ఎక్కువ మంది కొంటారు, అప్పుడు కానీ పీవీసీ మెటల్ ఇంక్రీజ్ అవుతుంది. కమ్యూనిటీ గ్రోత్, స్ట్రాంగ్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా ప్రెసెన్స్, యాక్టివ్ అండ్ గ్రోయింగ్ యూజర్ బేస్డ్ ఆన్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్. అంటే ఏమంటుందంటే, మార్కెటింగ్ చేయాలంట, స్ట్రాంగ్గా ఉండాలంటే, వెరీ 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 బలంగా మరి మార్కెటింగ్ చేయాలా. ఎలాంటి అంటే సోషల్ మీడియా కావచ్చు, ఇంకా ప్రెసిడెన్స్ అంటే మనము సమర్పించడం, ఏమంటే దాన్ని ప్రమోషన్ చేయడం. అలాంటప్పుడు ఇంకా యాక్టివ్ అండ్ గ్రోయింగ్, అంటే మనం అంటాం కదా, మీకు అంతకుముందు మనం అనుకునే వాళ్ళం యాక్టింగ్ అండ్ గ్రోయింగ్ అప్లైన్తో మీరు ఉండాలి అంటాం కదా, అంటే ఎవ్రీడే సంపాదించుకునే వాళ్ళతో మనం ఉంటే మనం సంపాదించుకోగలుగుతాం మనసు. అట్లా దీన్ని కూడా ఏమంటుందంటే, ఇన్వెస్టర్లు ఉండాలి ఇక్కడ. ఆ ఇన్వెస్టర్లు కూడా రోజు సంపాదించుకుంటాం అన్న ఒక ధీమతో ఉండాలి. ఉంటే కనుక మరి ఈ పీవీసీ మెటల్ రేట్ పెరుగుతుంది అంటున్నారు. నెంబర్ 5, లో సర్క్యులేటింగ్ సప్లై ఉండాలంట, బట్ మనది ఎక్కువనే ఆ విషయం లోపల. ఇఫ్ దేర్ ఎర్ ఫేవర్ టోకెన్ ఇన్ సర్క్యులేషన్ అండ్ డిమాండ్ రైజెస్, ప్రైస్ గోయిస్ టు అప్ ఫాస్టర్. ఓకే, సో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎలాగంటే, బిలీవ్ ఇన్ లాంగ్ టర్మ్ సక్సెస్ ఆర్ యూటిలిటీ ఆఫ్ పీవీసీ మెటల్ ఇన్ ద మెటావర్స్ ఆర్ గేమింగ్ సెక్టర్స్ ఉండాలి. ఆ గేమింగ్కి వెళ్తామన్నారు, కరెక్టే. తర్వాత ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇన్వెస్టరు కొన్నాడు కరెక్టే, ఈరోజు 11 పైసలు రాగానే 1,00,000 పీవీసీ మెటల్ తీశారు, నీలాంటి వాళ్ళు ఉంటే ఎలా పీవీసీ మెటల్ పెరుగుతుంది అంటున్నాడు. ఇంకా మనం ఇంకోళ్ళని అనకూడదు కదా.
బట్ ఇక్కడ మనం వేజారిపోయి ఉన్నాము, నాకు కావాలని చెప్పేసి నాకే. ఓకే, ఇంపార్టెంట్ నోట్స్. క్రిప్టో ప్రైస్ ఆర్ వెరీ volatile. Always do your own research and avoid investing more than you can afford to lose. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఈ నోటీస్ ఏమని, సార్ మనకు ఎంత అవుతుందో అంతే పెట్టుకోండి, మీరు మోయలేనంత అక్కడ పెట్టొద్దు, బరువు మీరు మోయలేరు. అఫోర్డబుల్ అంటే నువ్వు ఎంత అయితే నువ్వు దాన్ని భరించగలవు అంతే పెట్టుకో, దాని మీద ఎక్కువ పెట్టి నాకు ఇంకా వస్తలేదు అనుకోవద్దు అని చెప్తున్నది. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఆల్సో చెక్ ద లేటెస్ట్ మార్కెట్ స్టేటస్ ఆఫ్ యూఎస్ మెటా, జస్ట్ చెక్ ప్రైస్ నౌ. అంతే. నీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక ఇలాంటివి కావాలంటే నువ్వు రోజు మీటింగ్లోకి అటెండ్ అవ్వు, లేదా నువ్వు మరి ఎవ్రీడే మార్కెట్ క్యాప్ కావచ్చు, ఇలా ఇప్పటిదాకా మనం జరిగిన సెషన్ కావచ్చు, అలాంటివి వినండి అని చెబుతుంది మనకి. ఓకేనా? సో ఎనీవే, లాస్ట్ అండ్ ఫైనల్. చూడండి, ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే క్రిప్టో ధరలు చాలా అస్థిరంగా ఉంటాయి, అవి ఎప్పుడు ఏమైతే తెలియదు. ఎల్లప్పుడూ మీ సొంత పరిశోధన ఉండాలి. మీరు కోల్పోయే దానికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఉండండి. ఇక్కడ దాన్ని నేను చెప్పిందే కరెక్ట్. ఇక్కడ కోల్పోయే దానికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఉండండి అంటే మీకు కొంతమందికి అర్థం కాదు. నేను చెప్పాను అదే, మీరు ఎంతవరకు అయితే మోయగలుగుతారో, ఎంతవరకు అయితే భరించగలుగుతారో. ఒకవేళ సపోజ్ నేను అనేది ఏంటంటే 2-3 లక్షలు 6 లక్షలు ఇందులో వేసేసారు, మీరు 5 లక్షలు వేస్తారు అనుకో రౌండ్ ఫిగర్. బట్ తట్టుకునే శక్తి కూడా మీకు ఉండాలి. రేపు పొద్దున అది మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్రోత్ అవుతుంది అనుకుంటే అది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలతో గ్రోత్ అయింది. కానీ ఆ తట్టుకునే శక్తి మీకు ఉండాలా, ఉంటేనే మీరు పెట్టుబడి పెట్టండి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను కూడా అదే చెప్పాను. ఇక్కడ మనకి ఒక వెబ్సైట్లో పోయి పీయూష్ మెటా రేట్ నాకు ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది చెప్పండి సార్ అంటే వాళ్ళు కూడా అదే చెప్పారు. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాదు, మీకు ఎక్కడ సెర్చ్ చేయాలని చెప్తాను. ఇక్కడ కాశీ వెంకటేశ్వర్లు సార్ మనకి హ్యాండ్ రైజ్ చేశారు, ఆ సార్తో మాట్లాడి మనం సెషన్ ఎండ్ చేసుకున్నాం. ఏమంటారు సార్? వెల్కమ్ సార్ కాశీ వెంకటేశ్వర్లు సార్. ఓకే, మరి మీరు ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేశారో నాకు తెలియదు, ఎందుకంటే నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక నేను చూడలేకపోతాను. మై పార్ట్నర్స్, ఇంకా మరి ఎంకే మూర్తి మాణిక్యం సార్ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, ఏం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ మై పార్ట్నర్స్. మరి డౌట్ ఉంటే చెప్పండి సార్. ఇప్పటిదాకా జరిగిన సెషన్ గురించి, కానీ పీయూష్ మెటా రేపు ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే మాత్రం అది చూపించాను ఇప్పటిదాకా నేను. అది ఆల్రెడీ ఇంకే అడగడానికి ఎవరైనా కూడా ఒక 2 నిమిషాలు టైం తీసుకుందాం. వీఆర్ టేక్ యువర్ క్వశ్చన్స్. ఓకేనా సార్? మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు ఎవరైనా. రేట్ ఎప్పుడు పెరుగుతుందంటే ఇప్పటిదాకా నేను ఒక 5-6 పాయింట్లు చూపించాను, అవి నేను కావాలంటే గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను చెప్పిందే అక్కడ వచ్చింది. ఓకేనా సార్? సో ఎనీవే, మరి ఎవరికి కూర్చోన్నా కూడా మరి ఏం మాట్లాడని తీయాలనుకుంటున్నారో ఏమో నాకు తెలియదు. ఓకే, నో ప్రాబ్లం సార్. అందరికీ మరి టైం కూడా అయింది కనుక మై పార్ట్నర్స్ ప్రతి ఒక్కరికి కూడా మరి మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళకి పేరున ధన్యవాదాలు సార్. అండ్ మాట్లాడిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెటా. పీయూష్ మెటా జై పీయూష్ మెటా. జై పీయూష్ మెటా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా సార్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా సార్. పీవీసీ మెటా నెవర్ ఎండ్. నమస్తే సార్. ఏకే బ్రదర్ సార్, ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు అంటే స్టార్టింగ్ నమస్తే సార్. ఫైన్ సార్. ఫైనా? ఓకే, స్టార్టింగ్ లో ఉన్నారా, ఇప్పుడు వచ్చారా సార్? లేట్ గా వచ్చింటారు మీరు. స్టార్టింగ్ లో ఉన్నారా లేకపోతే లేట్ గా వచ్చారా? లేదు, స్టార్టింగ్ లో లేదు సార్, లేట్ గా వచ్చాను. నేను అక్కడ రివిజన్ క్లాస్ లో ఉన్నాను. సారీ. ఓకే సార్. ఈ రోజు మనము చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది అనమాట, అందుకని. ఓకే, ఎనీవే, మళ్ళీ రేపు మనము మంచి సెషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. వెరీ వెల్ సార్. థ్యాంక్ యూ.